హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 20 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 51,309 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 3 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 15,106 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఇలా ర్యాలీ అవుతూ 15,000 టచ్ అవుతుండేసరికి మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఫుల్గా ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ ఎగ్జిట్ అవ్వాలా అని క్వశ్చన్స్ అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఇక్కడ నేను మీకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఫాలో అయింది కదా, మార్కెట్ ఫాలో అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో నేను మీకు 25,000 పోర్ట్ఫోలియోని ఒకసారి నెక్స్ట్ 25,000 పోర్ట్ఫోలియో నేను ఇచ్చిన తర్వాత కూడా స్టాక్స్ నేను మీకు మెన్షన్ చేసిన తర్వాత కూడా ఆ స్టాక్స్ ఫాలో అయ్యాయి. ఆ ఫాలో అయిన తర్వాత అగైన్ ఇంకొకసారి కూడా స్టాక్స్ రిలేటెడ్గా నేను యావరేజ్ చేస్తున్నానని మీకు ఇంకొక వీడియోని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో మీరు గమనిస్తే ఎన్సీసీ 18 రూపీస్లో, టాటా మోటార్ 79లో, మదర్సన్ సుమి 55లో, టాటా స్టీల్ 257, 258 రూపీస్ దగ్గరగా అండ్ ఈవెన్ మిగిలిన కంపెనీస్ కూడా ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తప్పితే మిగిలిన అన్ని స్టాక్స్లో కూడా మోస్ట్లీ చాలా ఎక్కువ రిటర్న్ అయితే కనిపించింది. ఎన్సీసీ నియర్లీ 5 times దగ్గరగా మల్టిప్లై అయింది. ఈవెన్ టాటా మోటార్స్, మదర్సన్ సుమి, టాటా స్టీల్ వీటన్నిటిలో కూడా చాలా ఎక్కువ గ్రోత్ అయితే మనకు కనిపించింది. బట్ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నుంచి ఈవెన్ 100%, 200% ఆ స్టాక్స్లో ర్యాలీ కనిపిస్తున్నా నేను ఒక్కసారి కూడా యూట్యూబ్ వీడియోలో మనం అనుకున్న స్టాక్స్ ఇలా వెళ్ళాయి, సో వీటిలో ఇలా ఉంది గ్రోత్ అనేది నేను ఎప్పుడు మెన్షన్ చేయాలనుకోలేదు. టైం టు టైం ప్రైస్ని ట్రాక్ చేస్తున్నారనుకోండి, మనం పెట్టిన దగ్గర నుంచి 100% లేకపోతే 200% రిటర్న్ రాగానే ఓకే ఇంతకు మించి మనకు అవసరం లేదనుకుని దాంట్లోంచి ఎగ్జిట్ అవుతూ ఉంటాం. మార్కెట్లో ఉన్న ప్రతి స్టాక్ 200-300% రిటర్న్ ఇవ్వలేదు కదా. ఎగ్జాంపుల్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని తీసుకోండి. మార్కెట్ ఫాల్ అయినప్పుడు కూడా నేను 33 దగ్గర చెప్పాను, బట్ స్టిల్ ఇంకా కూడా ఆ లెవెల్స్లోనే ఉంది. సో ప్రతి ఒక్క కంపెనీ రిటర్న్ ఇవ్వనప్పుడు, మీరు హోల్డ్ చేసిన కంపెనీ రిటర్న్స్ ఇస్తున్నప్పుడు దాంట్లోంచి ఎగ్జిట్ అవ్వాలనే ఆలోచన కూడా అంత కరెక్ట్ కాదు. ఓకే మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో వెళ్ళదు, ఒక పాయింట్లో మనకు కరెక్షన్ మార్కెట్లో కనిపిస్తుంది. ఎస్ ఇదంతా నిజమే. మేబీ ఆ కరెక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి ఒక 2,000 పాయింట్స్ అగైన్ మళ్ళీ మార్కెట్ ర్యాలీ అయ్యి అక్కడి నుంచి ఒక 600 పాయింట్స్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు కూడా మార్కెట్ని టైం చేయలేం కాబట్టి మీరు ప్రైస్ని కాదు బిజినెస్ని ట్రాక్ చేస్తురండి. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఓరియంటెడ్లో ఉందనుకోండి, అప్పుడు ప్రైస్ని ట్రాక్ చేస్తురండి, అప్పుడు ఈవెంట్స్ని ట్రాక్ చేస్తురండి. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే మీరు ట్రాక్ చేయాల్సింది ప్రైస్ని కాదు, వాళ్ళ బిజినెస్ని అండ్ వాళ్ళ బిజినెస్ రిలేటెడ్గా వాళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్ అండ్ ఆ రిజల్ట్స్ తర్వాత ఇచ్చే కామెంటరీ. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎఫ్ఎన్ఓలోకి కొన్ని కొత్త స్టాక్స్ అయితే యాడ్ అయ్యాయి. ప్రీవియస్గా యాడ్ అయిన స్టాక్స్ నేమ్స్ ముందు మాట్లాడుకుని తర్వాత ఈ 6 నేమ్స్ దగ్గరికి వద్దాం. ప్రీవియస్గా 5 స్టాక్స్ అనుకుంటున్నామా, అందులో ఆల్కెమ్ ల్యాబ్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దీపక్ నైట్రైట్, ఐఆర్సిటీసీ, నిపాన్ ఏఎంసీ అనమాట. అవి ఉన్నాయి 5 స్టాక్స్గా. ఇప్పుడు కొత్తగా 6 స్టాక్స్ యాడ్ అయ్యాయి అంటున్నారు. అలంబిక్ ఫార్మా, సిటీ యూనియన్ బ్యాంక్, గ్రాన్యూల్స్ ఇండియా, గుజరాత్ గ్యాస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్, ఎంఫసిస్ లిమిటెడ్. సో ఈ 6 ప్రీవియస్గా 5, ఈ టోటల్ 11 స్టాక్స్ ఉన్నాయి కదా. ఇవి మనకి మార్చి సిరీస్ నుంచి అందుబాటులోకి వస్తాయన్నమాట. ఓకే ప్రీవియస్గా కూడా అడిగారు కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబర్స్, ఇలా ఎఫ్ఎన్ఓలోకి ఒక స్టాక్ వస్తుందంటే మనం పాజిటివ్గా చూడాలా, నెగిటివ్గా చూడాలా? ఎఫ్ఎన్ఓలోకి స్టాక్ వస్తుందంటే వాటిలోకి అడిషనల్గా పెట్టుబడులు అయితే రావు. కాకపోతే ఎఫ్ఎన్ఓలోకి స్టాక్ వస్తుందంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్ఎన్ఓలో ఎక్కువగా ట్రేడర్స్ యాక్టివిటీ తీసుకుంటుంటారు కాబట్టి హెడ్జింగ్ పర్పస్ కోసం వాళ్ళు స్టాక్స్లో కూడా యాక్టివిటీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈవెన్ మన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా మనం హెడ్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఎఫ్ఎన్ఓ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ కాకుండా ఓవరాల్గా చూస్తే ఎఫ్ఎన్ఓలోకి ఒక స్టాక్ రావడం అనేది మనం పాజిటివ్గానే తీసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ కంపెనీలో 74.7% వాటా ఉంది. ఇది ఒక మినీ రత్న కంపెనీ. సో దీని రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్న 74.71% వాటాలోంచి 20% వాటాని ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయాలనుకుంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్గా ఓఎఫ్ఎస్ అనే వర్డ్ వినిపించినప్పుడు స్టాక్ ప్రైస్లో మనకు సెల్లింగే కనిపిస్తూ ఉంటుంది. సో అగైన్ అలా సెల్లింగ్ కనిపించిన ప్రతిసారి మనం అనుకున్నది ఓఎఫ్ఎస్ తీసుకురావడం నెగిటివ్ కాదు, బట్ ఏ ప్రైస్లో ఓఎఫ్ఎస్. సో ప్రెసెంట్ 42 దగ్గర ఉంది కదా, ఆ 42కి ఎంత డిస్కౌంట్ అనౌన్స్ చేసి ఓఎఫ్ఎస్ని తీసుకురావాలనుకుంటున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ ఉన్న డేటా ప్రకారం మార్చి 2 వరకు మర్చెంట్ బ్యాంకర్స్కి టైం అయితే ఇచ్చారు ఈ ఓఎఫ్ఎస్ని మేనేజ్ చేయడానికి. సో మార్చి 2 వరకు అయితే ఓఎఫ్ఎస్ అయితే ఉండదు. సో మార్చి 2న మర్చెంట్ బ్యాంకర్స్ ఫిక్స్ అవుతారు. మోస్ట్లీ బై మార్చ్ మనకి ఓఎఫ్ఎస్ రిలేటెడ్గా ఫైనల్ అప్డేట్ అయితే వస్తుంది. రీసెంట్గా బడ్జెట్ జరిగింది కదా, సో ఇలా బడ్జెట్ అయిన తర్వాత మెక్వైర్ ఆస్ట్రేలియాకి సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొన్ని చేంజెస్ చేయడం జరిగిందనమాట. సో ఈ చేంజెస్ చేస్తూ నెక్స్ట్ 1 yearలో ఏ సెక్టార్స్ రిలేటెడ్గా వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో డిజిటలైజేషన్కి 25%, ఫైనాన్షియలైజేషన్కి 17% అండ్ బిల్డింగ్ ఇండియాకి 12% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న కొన్ని స్టాక్స్లో వెయిటేజ్ని తగ్గించుకున్నారు అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న స్టాక్స్ రిలేటెడ్గా వెయిటేజ్ని పెంచారు. ఇప్పటివరకు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఈ పిఎస్యూస్ని కొంత నెగిటివ్ సైడ్ చూస్తూ వచ్చింది కదా మార్కెట్. మీన్స్ వాటిలో పెద్ద గ్రోత్ ఉండదు బికాస్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది కాబట్టి వాటిలో ర్యాపిడ్గా చేంజెస్ ఉండవని. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్నిట్లో డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ ఉండడం అండ్ కొన్నిట్లో క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ అని అండ్ ఈవెన్ రీసెంట్ బడ్జెట్లో కూడా కొన్ని చేంజెస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉండడంతో వీళ్ళు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ రిలేటెడ్గా కూడా పాజిటివ్గా ఉంటున్నారంటున్నారు. ప్రీవియస్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నియర్లీ 3% దగ్గరగా వెయిటేజ్ ఇస్తే ఇప్పుడు 6% దగ్గరగా వెయిటేజ్ని పెంచి
ప్రెసెంట్ 9% వెయిటేజ్ని మెయింటైన్ చేస్తున్నారనమాట. సో 9% వెయిటేజ్, హైయెస్ట్ వెయిటేజ్ ఎస్బీఐకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి 8%, ఎల్ఎన్టీకి 8%, హెచ్పిసిఎల్కి 5% అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అయితే వీళ్ళ పోర్ట్ఫోలియోకి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళ చేస్తూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని తగ్గించుకున్నారు అండ్ కొన్నిటిని రిమూవ్ చేయడం జరిగింది. సో సేమ్ సెగ్మెంట్ కి సంబంధించిన ఇతర కంపెనీస్ లో వెయిటేజ్ పెంచాం కాబట్టి వీటిలో వెయిటేజ్ తగ్గించామని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్ రిలేటెడ్ గా చేంజెస్ అయితే అనౌన్స్ అవడం జరిగింది. మీన్స్ ఎంఎస్సిఐ అంటే ఏంటి, మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. సో ఇది మోర్గన్ స్టాన్లే వాళ్ళు రిలేటెడ్గా మెయింటైన్ చేసే ఇండెక్స్ అనమాట. సో ఇది ఎందుకంత ఇంపార్టెంట్గా చూస్తుంటారు ఎంఎస్సిఐ అంటే, వీళ్ళు ఏ స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీన్స్ వాళ్ళకి ఇండెక్స్ని ఫామ్ చేసి అందులో కంపెనీస్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి ఆ ఇండెక్స్ని ఇతర ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ట్రాక్ చేస్తుంటారు. సో వీళ్ళు వేటిలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ద్వారాను ఆ కంపెనీస్లోకి మనీ ఫ్లో అవుతుంది అండ్ వాళ్ళు ఇండెక్స్ ద్వారా చేస్తుంటారు కాబట్టి ఆ ఇండెక్స్ని ట్రాక్ చేస్తున్న ఇతర ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఎంఎస్సిఐ రిలేటెడ్గా వచ్చే అప్డేట్స్ని మనం కొంత జాగ్రత్తగా గమనించాలి. కాకపోతే ఇండస్ టవర్ కానీ, భారతీ ఎయిర్టెల్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ వీటి రిలేటెడ్గా ఎంఎస్సిఐ వాళ్ళు కమింగ్ డేస్లో వాళ్ళ వెయిటేజ్ని పెంచబోతున్నారని ప్రీవియస్గానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ మాత్రం సో ఈ లిస్ట్లో ఉండదు అనుకున్నారు. బట్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్లో కూడా ఎంఎస్సిఐ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ రీబ్యాలెన్సింగ్లో కొన్ని స్టాక్స్లో కొంత వాటాను కూడా తగ్గించుకుంటున్నారు. ఆ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇక్కడతో ఎండ్ కాదు, కమింగ్ మంత్స్ లో కూడా ఈ రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ వస్తుంటాయి. అవి ఏ రోజుల్లో వస్తుంటాయి, వాటి ఇంపాక్ట్ ఎప్పటి నుంచి ఉంటుంది అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఎఫెక్టివ్ ఎప్పటి నుంచి అనేది కూడా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇంపార్టెంట్ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఇలా అప్డేట్ ఉంటుంది. అండ్ ఈవెన్ నిన్న కూడా బాలకృష్ణ ఇండస్ట్రీస్ అలాగే బాలాజీ అమైన్స్ రిలేటెడ్ గా కూడా రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయని మెన్షన్ చేశాను. కాకపోతే బాలకృష్ణ ఇండస్ట్రీస్ నియర్లీ 10% ఫాలో అయింది, బాలాజీ అమైన్స్ నియర్లీ 14% దగ్గరగా ర్యాలీ అయింది. మరి రిజల్ట్స్ బాగున్నప్పుడు స్టాక్ ప్రైస్ ఎందుకని 9 to 10% కరెక్ట్ అవుతుంది? సో దీనికి మెయిన్ రీజన్ వాళ్ళు 1900 crore దగ్గరగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా కెపాసిటీ మీన్స్ ఈ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా కెపాసిటీని పెంచేందుకు అలాగే వీళ్ళ బిజినెస్ని మోడర్న్ అలాగే టెక్నాలజీ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం. సో దానికోసం 1900 crore దగ్గరగా నెక్స్ట్ 5 to 6 years ఖర్చు పెట్టబోతున్నాం అని కాన్ఫరెన్స్ కాల్లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. సో 1900 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంత ఖర్చు పెడుతున్నప్పుడు వాటి రిలేటెడ్ గా ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందనే క్వశ్చన్ మార్క్స్ తో స్టాక్ ప్రైస్ లో మనకి సెల్లింగ్ కనిపించింది అంటున్నారు. ఈ 1900 crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని పక్క నుంచితే వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. టాటా స్టీల్ రిలేటెడ్ గా ఈరోజు ఓపెనింగ్ పాజిటివ్ లో అయినా క్లోజింగ్ 1% నెగిటివ్ లో ఉంది. టాటా స్టీల్ ఒక మెయిన్ నెంబర్స్ ని మీరు గమనిస్తే మోస్ట్లీ మీకు ఇయర్ కంపారిజన్ లో అలాగే క్వార్టర్ కంపారిజన్ లో కూడా వాళ్ళ ఇన్కమ్ రెవెన్యూస్ లో కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ లో కానీ, నెట్ ప్రాఫిట్ లో కానీ మీకు గ్రోతే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ స్టీల్ కంపెనీస్ కానీ, సిమెంట్ కంపెనీస్ కానీ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు అన్ని కంపెనీస్ ని కంపేర్ చేసినట్టు కాకుండా వాటి రిలేటెడ్ గా మనం ఎబిడా పర్ టన్ చూస్తాం అనమాట. సో ఎబిడా పర్ టన్ ఇయర్ లో క్వార్టర్ లో గ్రో అవుతుంది అనుకోండి, మనం దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాం. ఈ క్వార్టర్లో వీళ్ళు పోస్ట్ చేసిన ఎబిడా పర్ టన్ ఎంతో తెలుసా, 20,175. ఇయర్ కంపారిజన్ లో 56.5% అయితే గ్రో అవడం జరిగింది. అండ్ వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అయితే పాజిటివ్ గా ఉన్నాయి. కాకపోతే యూరోపియన్ నెంబర్స్ మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయి. సో యూరోపియన్ బిజినెస్ రిలేటెడ్ గా ఎబిడా పర్ టన్ లో మనకి డీ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ రిజల్ట్స్ లో కానీ, రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ఇస్తున్న అప్డేట్స్ లో కానీ డీలివరేజింగ్ కంటిన్యూ అవుతుంది. సో డీలివరేజింగ్ అంటే ఏంటి, వీళ్ళ అప్పుని తగ్గించుకునే ప్రయత్నమే వీళ్ళ టాప్ ప్రియారిటీ అంటున్నారు. అండ్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళు 10,000 crores దగ్గరగా వీళ్ళ అప్పును తగ్గించుకున్నారు. సో ఓవరాల్ నెంబర్స్ మాట్లాడితే పాజిటివ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో మనం ఇచ్చిన రెసిస్టెన్స్ 15,170 అండ్ ఇవాళ నిఫ్టీ వెళ్ళిన హైయెస్ట్ 15,168 అండ్ స్టిల్ ఈ లెవెల్స్ బిట్వీన్ లోనే నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ నే ఫర్దర్ గా కూడా కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రీవియస్ ట్రెండ్ ని మీరు గమనిస్తే అంతకుముందు మనకి కాల్ రేటర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ కనిపించలేదు, ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్స్ కి దగ్గరగా వచ్చి రైట్ చేయలేదు. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో కొంత వీక్నెస్, టాప్ సైడ్ ర్యాలీ వచ్చినా అగైన్ కరెక్షన్ కనిపిస్తుండేసరికి కాల్ రేటర్స్ లో కొంత కాన్ఫిడెన్స్, సో నియర్లీ ఎట్ ద మనీ దగ్గరకు వచ్చే కాల్స్ ని రైట్ చేస్తున్నారు. సో స్టిల్ 15,200 దగ్గర ఇవాళ 2,300 కాంట్రాక్ట్స్ దగ్గరగా రైట్ అయ్యాయి. ఓవరాల్ గా 14,000 కాంట్రాక్ట్ దగ్గరగా అక్కడ బిల్డ్ అవడం జరిగింది. సో 15,000 బ్రేక్ అయితే 15,200, 15,500 ఇంపార్టెంట్ లెవెల్స్ గా ఉంటాయని 15,000 బిలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నామా. ఈవెన్ 15,000 అబవ్ ఉన్నా సరే ఆ లెవెల్స్ దగ్గర ఎక్కువగా కాల్ రేటర్స్ అయితే ఫోకస్ చేస్తున్నారు. 15,200 అండ్ అగైన్ మీరు 15,500 దగ్గర గమనించిన ఆఫ్టర్ 15,200, 15,500 ఇంపార్టెంట్ రేంజ్ గా అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ గా కాల్ రేటర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ లేదనుకున్నాం, బట్ ఈసారి పుట్ రేటర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. మోస్ట్లీ అన్వైండింగ్స్, ఒకవేళ రైట్ చేసినా చాలా తక్కువ కాంట్రాక్ట్స్ రైట్ అవుతున్నాయి. సో 15,000 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇమీడియట్ గా మనం 15,000 ని సపోర్ట్ గా గమనించవచ్చు. డౌన్ సైడ్ 15,000 లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అవ్వగలిగినట్లయితే 14,800 వరకు కూడా నిఫ్టీ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా?
నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.